మహోత్సవములు 9వ రోజు నవదిన జపమాల ప్రార్థన యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యనున్నటువంటి మన మేత్రాసన వికార్ జనరల్ సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణకర్తలు గురుశ్రీ మోన్సినర్ మొవల ప్రసాద్ గారిని కర్తాధ్వనులతో అందరము కూడా ప్రేమతో ఆహ్వానించుదాం. స్వాగతం ఫాదర్. ఇక పూజా బలిలో ప్రధానమైనటువంటి సంకల్పం ఉద్దేశం వివాహం కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థించమని, అదేవిధంగా పరిశుద్ధ కన్య మరియమ్మ సృష్టి అంతటికి రాజ్ఞి అని మనం ధ్యానించబోతున్నాం. దయతో అందరూ కూడా లేచి నిలబడి దివ్య బలి పూజను ప్రారంభిద్దాం. स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं सुस्वराल शुभ सप्त स्वरालतो हृदयपूर्वक घनस्वागतं सुस्वराल शुभ सप्त स्वरालतो हृदयपूर्वक घनस्वागतं దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం स्वागतं घनस्वागतं అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం దేవుని స్తుతించి ఆరాధిద్దాం దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘనస్వాగతం సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘనస్వాగతం దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి హలో
రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొన్న ఫాదర్ గారికి ఫోన్ చేసి మీరు పాత పాటలు పాడాలి అని చెప్పాను. అంటే మరి నేను పుట్టకముందు కాదు, కానీ మీరు పుట్టిన పాటలు మీరు పుట్టినప్పటి నుండి విన్నటువంటి పాటలు పాడమని ఫాదర్ గారికి చెప్పాను. ఎందుకు చెప్పానంటే, మొదటిది ఈ నవదిన ప్రార్థనలో పూజ కూడా పండుగ పూజలాగా ఈ 8 రోజులు చేయడం జరిగింది. ఆ పాటలు కానీ ఇవన్నీ కానీ ఆ కోయర్ వాళ్ళు పాడుతుంటే ఇక్కడున్న గురువులు పాటలు పాడే వాళ్ళు మినహాయించి అలాంటి వాళ్ళందరూ మౌనంగా కూర్చున్నాం. ఎందుకంటే ఆ పాటలు తెలియక. ఇప్పుడు అందరూ నోరు తెరచి ఆయన పాత పాటలే పాడతారు కాబట్టి పాటలు పాడటానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి అందరూ ప్రయత్నం చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సాయంకాలం సంధ్యా సమయంలో మనమందరము కూడా మేత్రాసన పరంగా మనకివ్వబడినటువంటి ధ్యానాంశము లేక ఉద్దేశము వివాహము కుటుంబము కొరకు ప్రార్థించమని. మనమందరం కుటుంబీకులం. మేము విచారణకు తండ్రిగా ఉంటూ ఉన్నాం. మీరు పరిమితమైనటువంటి కుటుంబానికి తండ్రిగా తల్లిగా ఉంటూ ఉన్నారు, బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి కుటుంబం కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఇది ప్రధానమైనటువంటి అంశం. మేము పైకి కిందకి వెళ్ళేటప్పుడు కొంతమంది ముసలోళ్ళు కనబడ్డారు. ఎందుకు నీకు అవసరమా కొండ మీదకి రావాలి, అక్కడ చక్కగా కుర్చీ వేశారు, కూర్చుని పూజలో పాలు పంచుకోవచ్చుగా అంటే అని చెప్పింది, వచ్చే సంవత్సరం నేను బ్రతకను కాబట్టి తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలోనే కొడుకును కోల్పోయింది 45 సంవత్సరాలు. తర్వాత ఒక నెల 15 రోజుల్లో భర్తను కోల్పోయింది. అయినా కానీ మరీ తల్లి దగ్గరకు రావాలనేటువంటి ఒక తపన, ఆ తల్లిని దర్శించుకోవాలనేటువంటి తపన. మరొక అమ్మాయి పెద్దవాడిని చూసి, ఏమా ఎందుకు రొప్పుతున్నావు, అవసరమా, కింద కూర్చోవచ్చుగా, రొప్పుకోకుండా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చుగా అంటే, నేను చిన్నప్పుడు రొప్పుతూ వెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను సంకన ఎత్తుకుందండి. మా పిల్లాడు కానీ పిల్ల కానీ పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ ఉంటే నేను సంకన వేసుకున్నాను. కాబట్టి తల్లి దగ్గరికి వెళితే నా రొప్పు పోతుంది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక అమ్మాయి చెప్పింది, నా కుమార్తెతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వీడు నా కొడుకుతోనే ఇబ్బంది. వాడు చదవమంటే చదవడు, డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, ఏంటి అర్థం కావట్లేదు, నా శ్రమ అంతా కూడా నా పిల్లాడు కోసమే అని చెప్పడం. అలాగే ఈరోజు 2:30 ప్రాంతంలో నేను ఊరికినే ఆ చర్చికి వెళ్ళాను, కథీడ్రల్కి వెళితే ఒక అమ్మాయి బైబుల్ తీసుకుని ఏడుస్తూ ఉంది. పని చేస్తుందంట మన విజయవాడలో, కానీ ఏలూరు నుంచి. వాళ్ళమ్మ బ్రతకదు అనేటువంటి నిర్ధారణకు వచ్చారు, డాక్టర్స్ నిర్ధారణ చేశారు. ఏడుస్తూ ప్రార్థన చేసింది, బైబుల్ చదువుకుంటూ. ఈరోజు నేను నా డ్యూటీకి వెళ్ళలేదు. అప్పుడు చెప్పాను, దేవుడు అంకు చూడు ఒకసారి, అలాగే మరీ తల్లి అంకు చూడు, ఆమె తప్పనిసరిగా సహాయం చేస్తుంది, నీకు భయపడమాకు, దేవుని చిత్తం. ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. సమస్యలు లేనటువంటి కుటుంబం లేదు. కాబట్టి మీ కుటుంబాలను, మన క్రైస్తవ కుటుంబాలను, అన్ని కుటుంబాలను ఆ తల్లి ఆదరించాలని ఈరోజు ఆమె ద్వారా దేవునికి పూజా బలిని సమర్పణ చేద్దాము. వివాహం కావలసినటువంటి పిల్లలు ఉన్నారు, యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళు, సంబంధాలు వెతుకుతున్నారు కానీ దొరకటం లేదు. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఆ విధంగానే బిడ్డలు, ముఖ్యంగా అనాథులుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన విజయవాడ, మన గుణదల తీసుకుంటే బ్లేడ్ బ్యాచ్ ఉంది, గంజాయి బ్యాచ్ ఉంది. ప్రక్కన ఉన్నటువంటి మొగలరాజపురం, క్రీస్తురాజపురంలో ఉంది, రాజరాజేశ్వరపేట, 1 టౌన్. ఇది భయంకరమైనటువంటి కోవిడ్ కంటే భయంకరంగా ఉంది.
తల్లి కడుపుకు ఒక కోత. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏవేవో మొక్కుబడులు మొక్కుని ప్రార్థన చేయడం కాదు, అది చేయాలి. కానీ ఇలాంటి పిల్లలకు ఒక దశ నిర్దేశము దేవుడు మరే తల్లి ప్రార్థన ద్వారా కల్పించాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. నాకు తెలిసిన పిల్లాడాడు, ఎరా ఎందుకు లేటుకి వెళ్ళావంటే మా నాన్న బైక్ మీద ఎక్కించుకెళ్ళానని చెప్తాడు. ఎరా ఎందుకు లేటుకి వెళ్ళావంటే మా మేనత్తను ఎక్కించుకువెళ్ళడు. ఇది మగపిల్లల యొక్క పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఈరోజు తల్లి దగ్గరకు వచ్చి ఆమె ఓదార్పును పొందుతూ శ్రమైనప్పటికీ 2 మాటలు చెప్పి మనం ఈ పశ్చాత్తాప క్రమంలోనికి వెళదాం. పరిశీలించు చూడుడు ప్రభు ఎంత మంచివాడో మీకు తెలియను, అతని శరణు వేడువాడు ధన్యుడు, భక్తిమంతులు అలా మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు భయపడి వారికి ఏ కొదవు వాటిల్లదు. సింగపు కొదవులు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. 119వ కీర్తన 103వ వచనములో, నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు దేవుని వాక్యము, దివ్య సంస్కారాలు, మరీ తల్లి యొక్క ఆలన మనకు తేనె కంటే మధురముగా ఉన్నటువంటి దీవెనలు. కాబట్టి ఆ తల్లి దీవెనలు మనందరికి ఇవ్వాలని వేడుకుంటూ అశ్రద్ధ చేసిన పాపాలను క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము. 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి
శక్తిగల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చొనియున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాణిగాను ఉండ చిత్తగించితిరి. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు వాగ్దానము చేసిన మహిమైనడు పరలోక రాజ్యమును మేము పొందినట్లు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఏషియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ఏషియా గ్రంథము 9వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు మరియు 5, 6 వచనములు. అయితే వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారముండబోదు. ప్రభువు పూర్వము శిబులోను నఫ్తాలి మండలములను అవమానమును ముంచెను.
ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చెను. సముద్రము ప్రాంతమును, యోర్దానుకు అవలి ప్రాంతమును, అన్యజాతి వారు నివసించు గలిలియ ప్రాంతం వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావును వచించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేచితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతచించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల పాదరక్షలు, నెత్తురులో తడిచిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలయన మనకొక శిశువు జన్మించను, మనమొక కుమారుని బడిచితిమి. అతడు రాజ్యభారమును వహించును. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. మరియమ్మా మరియమ్మా, మా జాతి గౌరవం నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా, మా జాతి గౌరవం నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటెను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. స్తుతించి కీర్తింపదగినవాడు. మరియమ్మా మరియమ్మా, మా జాతి గౌరవం నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా, మా జాతి గౌరవం నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. ఆ ప్రభువు సహాయంతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి. కనుక ప్రభువు మహాత్యమును ఉగ్గడించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును
ఏనాడును విస్మరింపజాలరు, ఏనాడును విస్మరింపజాలరు. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వజగతి రక్షణకు సారథివి నీవే, సర్వజగతి రక్షణకు సారథివి నీవే, సర్వజగతి రక్షణకు సారథివి నీవే. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును.
నీ చుట్టుమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళింది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొన్న కానీ 3 రోజుల క్రితం కానీ ఈ కొండ మీదకి మనందరం కూడా ఈ దివ్యసప్రసాద సంధింపుతో వస్తూ ఉన్నప్పుడు కేవలము క్యాథలిక్స్ మాత్రమే కాకుండా మన సహోదరులు ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు నా ఆయన చూసి నవ్వింది. నేను కూడా మామూలుగా నాకున్నటువంటి ఒక జబ్బు నెత్తి మీద చేయి వేసి, ఒకదానే వచ్చావా, డాడీ రాలేదంటే డాడీ వెనకొస్తున్నాడు అని చెప్పింది. ఆ డాడీ వంక చూసినప్పుడు ఆయన నవ్వాడు, నేను కూడా నవ్వాను, ఇంకేం మాట్లాడలేదు. ఆయన ఒకప్పుడు నన్ను ఈ మాట అడిగాడు. మేము మీ గుడికి వచ్చినప్పుడు మాకు వాళ్ళు కమ్యూనియన్ అంటారు, దివ్యసప్రసాద్ అని. మనం కూడా అంటాం అనుకోండి, వాళ్ళు దివ్యసప్రసాదం అని అనరు, కమ్యూనియన్ అంటారు. మా కమ్యూనియన్ ఎందుకు ఇవ్వరు అని ఆయన అడిగాడు. వాదోపవాదాలు అయిన తర్వాత నేను ఇవ్వను అన్నాను. ఎందుకు ఇవ్వ అన్నాడు ఆయన. మీరు దానిని ఒక సింబాలిక్గా మాత్రమే చూస్తారు, మేము రియల్గా చూస్తాం. ఆ కమ్యూనియన్లో యేసు ప్రభువుని మీరు ఒక సింబల్గా మాత్రమే చూస్తారు. మేము అది నిజమైన శరీరము అని విశ్వసిస్తాము. క్రమేపీ ఈ విశ్వాసంలోనికి మనము నడిపించబడుతున్నాము అనేటువంటి ఒక గొప్ప నమ్మకం నాకు ఉంది. తరువాత మనం కలుస్తున్నాం. క్యాథలిక్సు, ప్రొటెస్టెంట్స్, ముఖ్యంగా లూథరన్స్, సిఎస్ఐ, కొంతమంది మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు కలుస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి విభేదాలను తొలగించుకుని విభజింపబడినటువంటి సంఘంగా కాకుండా క్రీస్తు శరీరంలోని భాగాలుగా మనము నడిపించబడుతున్నాము. తల్లి మరియమ్మ వారిని అర్థం చేసుకుంటూనే దైవ రహస్యాలను అర్థం చేసుకోవడానికి తల్లిలాగా వారిని నడిపిస్తూ ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఒక లూథరన్ పాస్టర్ గారు, చాలా చక్కగా ప్రసంగం చెప్తాడు. మేము దగ్గరగా కొన్ని సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం. కానీ తల్లి కావాలి, మరే తల్లి కావాలి, మరే తల్లి యొక్క ప్రార్థన మాకు అవసరం అనేటువంటి ఒక దృక్పథం. ఈ కొండ, ఈ గుణదల కొండ కేవలం సగం విశ్వాసంతో వచ్చేటువంటి క్యాథలిక్స్ కాకుండా నిండు విశ్వాసంతో వచ్చేటువంటి ప్రొటెస్టెంట్ వాళ్ళని దగ్గరకు తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వం ఒక కుటుంబంగా ఈ లోకంలో గనక కనబడుతూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే, మనము లోకానికి నిజంగా ఒక సాక్ష్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. యేసుప్రభు చెప్పినట్లుగా కొండ మీద కట్టబడినటువంటి దీపాల్లాగా లేక ఇల్లులాగా గృహాల్లాగా కనబడుతూ ఉంటాం. ఈ విజయవాడ పట్టణంలో క్రైస్తవుల మూలంగా చాలామంది వేరే సిద్ధాంతాలను, ధర్మాలను పాటించే వాళ్ళు ఎందుకు మీ మధ్య ఇలాంటి ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉంటే కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఒక అవకాశం మరే తల్లి తన కొండకు రప్పించుకుని క్రీస్తు శిలువ దగ్గరకు పంపించడం మూలంగా క్రైస్తవులందరూ ఒకటే అనేటువంటి భావన క్రమేపీ కలగచేస్తూ ఉంది. ఒకరినొకరు మనం ఆలింగన చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ క్రైస్తవ కుటుంబం కొరకు ఈరోజు మనమందరము తల్లి మరియ ద్వారా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయనేటువంటిది గమనించవలసినటువంటిదిగా మనం తెలుసుకోవాలి. నాకు ఇవ్వబడినటువంటిది
మరియ తల్లి సర్వ సృష్టికి రాజ్ఞి అనేటువంటి అంశాన్ని నాకు ఇచ్చారు. మీ ముందు నిజం చెప్తున్నా, నాకు ఈ అంశాన్ని గురించి అంతగా అవగాహన లేదు నాకు నిజంగా. మరియ తల్లి సమస్త సృష్టికి రాజ్ఞి అనేటువంటి దాని మీద నాకు నిజంగా అవగాహన లేదు. కాకపోతే ప్రసంగం చెప్పాలి కాబట్టి అటు ఇటుగా చాలా చూసిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు. అయితే ఆమె సమస్త సృష్టికి రాజ్ఞి ఎలా అవుతుంది అనేటువంటి అంశం ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవుతుంది. ఆయన లేకపోతే ఆమె సర్వ సృష్టికి కానీ పరలోక భూలోకానికి కానీ రాజ్ఞి అయ్యేటువంటి అవకాశం లేదు, ఉండదు కూడా. క్రీస్తు ద్వారా మాత్రమే అని నా అభిప్రాయము, వ్యక్తిగతమైనటువంటి నమ్మకం కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రాజు అనేటువంటి అంశం మనకు ఇందాక విన్నటువంటి మొదటి పట్టణంలో ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఈ 3 నుంచి కొన్ని వచనాలు, ముఖ్యంగా 6-7 వచనాల్లో ప్రధానంగా వినటం జరుగుతుంది. ఆ విధంగానే ఇదే యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో కూడా ఆయన ఇమ్మానుయేల్ అని పిలువబడతాడనేటువంటి అంశం కూడా మనకు అక్కడ తెలియచేయబడుతుంది. యావే భగవంతుడు వారికి రాజు అనేటువంటి మాట బైబిల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా నిర్గమ సంఖ్యాకాండాలలో ఆయన దళాధిపతిగా ప్రజలను నడిపిస్తాడు, ఆయనే రాజు అనేటువంటి అంశం మనకు ప్రధానంగా అక్కడ వినబడుతుంది. అయితే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయములో 14వ వచనములో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రభువు మీకు ఈయనున్న దేశమును ఆక్రమించుకొని అచ్చట స్థిరపడిన పిమ్మట చుట్టుపట్ల ఉన్న ఇతర జాతుల వలె మీరును ఒక రాజును ఎన్నుకొన గోరెదరేని, యావే నియమించిన వానినే మీ ఏలికగా అంగీకరింపుడు. కాబట్టి రాజు కావాలనేటువంటి తాపత్రయం మిగతా రాజ్యాల్లో ఉంది కాబట్టి మీకు కూడా వస్తే, ఇదిగో ఎవరిని మీరు రాజుగా ఎన్నిక చేయాలి, యావే నియమించిన వానినే మీ ఏలికగా అంగీకరింపుడు, అతడు మీ ప్రజలలోని వాడై ఉండవలేను, అన్యజాతి వాడు కాకూడదు. ఆ రాజు తన అశ్వబలమును వీటి మీద ఇచ్చేయకోకుండా ఒక పుస్తకాన్ని తన దగ్గర పెట్టుకోవాలని, గ్రంథము నుండి తన కొరకు ఒక ప్రతిని వ్రాయించుకోవలేను, ఆ పుస్తకమును ఎల్లప్పుడూ తన చెంతనే ఉంచుకొనవలేను, ప్రతి దినమును దానిని పారాయణము చేయవలని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేస్తాడు. మీరు రాజు కావాలని కోరుకుంటే, వీళ్ళు స్థిరపడిన తర్వాత సామ్యూయేలు గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని తిరుగుబాటు చేస్తారు, భయంకరమైన తిరుగుబాటు చేస్తాడు. సామ్యూయేలు చాలా నొచ్చుకుంటాడు, దేవుని దగ్గరకు వెళతాడు. దేవుడు చెప్తాడు, సరే వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, కానీ కొన్ని మాటలు చెప్తాడు, జాగ్రత్తగా వినండి రాజు ఏం చేస్తాడు అనేటువంటి మాటలు అక్కడ చెప్పబడిన తర్వాత సామ్యూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో రాజు ఎలా ఉండాలి, ఎవరి పోలికగా ఉండాలి, ఎవరి చేత నడిపించబడాలనేటువంటి అంశాన్ని సామ్యూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో నాతాను ద్వారా దేవుడు దావీదునకు అతని సంతతి వారికి తెలియచేస్తాడు. అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. 7వ అధ్యాయము 16వ వచనములో, నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నాకు కనుసన్నలమును, నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఈ రీతిగా దేవుడు నాతానునకు తాను ఏర్పాటు చేయబోయేటువంటి రాజును గురించి తెలియచేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటల ద్వారా 49వ అధ్యాయములో యాకోబు ఆదికాండములో ఒక మాట చెప్తాడు, యోధా నీవు సింహపు పిల్లవు, ఈ సింహము నుంచి నేను నాకు ఒక రాజరికాన్ని ఏర్పాటు చేసుకుంటానని చెప్తాడు. ఈ విధంగా రాజరికం అనేది వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు మరియ తల్లిని రాజ్ఞి అని పిలవడం చాలా ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా. పెద్దలు శ్రీ సభ పారంపర్యంగా మరియ తల్లిని రాజ్ఞి అని పిలుస్తున్నారు కాబట్టి
పెద్దల యొక్క విజ్ఞానాన్ని బట్టి అంగీకరించడం జరుగుతుంది, కానీ నేను అంగీకరించను. ఎందుకంటే రాజ్ఞి అనేటువంటి మాట బాధ్యత రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రాజుకు భార్య అవుతుంది, రాజుకు తల్లి అవుతుంది. బైబిల్లో ఒకే ఒక చోట రాజుకు తల్లి అయినటువంటి మాట మనం వింటాం, రాజమాతని వింటాం. బెర్షెబా, సొలొమోను తల్లి, ఆ సింహాసనం మీద ప్రక్కన కూర్చుండబెట్టినప్పుడు ఆమెను రాజమాతని పిలుస్తారు. మిగతా సమయాలలో రాజ్ఞి అనేటువంటి ఆవిడ ఆ మాట పాత నిబంధనలో భార్యకు మాత్రమే వినిపించబడింది. అది కూడా ఈ రాణుల్లో ముగ్గురు భయంకరమైనటువంటి రాణులు ఉన్నారు. భయంకరమైనటువంటి రాణులు. జెజబెల్ మహాభయంకరమైనటువంటి రాణి. జెజబెల్కు ఆహాబు పుట్టినటువంటి అతాలియా తన కుమారులను మనములను కూడా చంపివేస్తుంది. మీ అందరికీ తెలిసినటువంటి మరొక రాజ్ఞి మన స్నాపకుడు యోహానును చంపించినటువంటి ఆ హెరోదియా. ఈ బైబిల్లో ఈ ముగ్గురు రాణులంతా దుర్మార్గపు రాణులు ఎవరు కనపడరు, కానీ మంచి వాళ్ళు కూడా కనపడతారు. దెబోరా, రూత్, యూదిత్ ఇలాంటి మంచి రాణులు కూడా కనపడతారు. కానీ వీళ్ళందరికంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యములో మరియ తల్లి రాణి అవుతుంది. మరియ తల్లి దేవుని యొక్క తల్లి అవుతుంది. మనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు ఈ 5-6 వచనాలలో ఈ విధంగా ఉంటుంది. రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజుకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈసాయి జన్మించెను, ఈసాయికి దావీదు రాజు జన్మించెను. అంతకుముందు వరకు రాజు అనేటువంటి మాట ఆ 14 గోత్రాల్లో రాలేదు. రాజు అనేటువంటి మాట ఇక్కడ వినపడుతుంది. ఈసాయికి దావీదు రాజు జన్మించెను. తర్వాత 16వ వచనములో మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను, మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. ఈ మత్తయి శుభవార్త ప్రకారం యోసేపు యూదా గోత్రానికి చెందినవాడని చెప్పబడుతూ ఉంది. లూకా శుభవార్త ప్రకారం ఈ యోసేపు కంటే కూడా ఇక్కడ మరియ తల్లి అనేటువంటి మాట మనకు ఇవ్వబడుతుంది. మరియ తల్లి యొక్క ఈ లూకా శుభవార్తలో యేసుక్రీస్తు వంశావళిని గురించి చెప్పినప్పుడు ఆయన యేసు కుమారుడని చెప్పబడును అని చెప్తూ ఈ విధంగా మరియ తల్లి మూలంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే అర్థం, మరియ తల్లి ఒక రాజ్యానికి చెందింది, తర్వాత యోసేపు ఒక రాజరికానికి చెందింది. కాబట్టి మరియ తల్లి రాణి అవ్వడానికి గల కారణం ఇదిగో ఈ వంశక్రమాన్ని బట్టి. ఈ వంశక్రమం లేకపోతే మరియ తల్లి రాణి కాదు. ఈ క్రమాన్ని బట్టి అబ్రహాము, దావీదు ఈ గోత్ర వంశాలను బట్టి మరియ తల్లి రాణి అయ్యింది. రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సువిశేషంలో విన్నాం మరియ తల్లి స్పందన, ప్రతిస్పందన. చివరిగా ఏం చెప్పింది? ఏలైన ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను కన్యను, గర్భాన్ని ఏ విధంగా కంటాను, లేదా గర్భాన్ని ఏ విధంగా ధరిస్తాను, నేను ఏ విధంగా కుమారుని కంటాను, ప్రకృతి విరుద్ధంగా ఏ విధంగా నేను గర్భాన్ని ధరిస్తాను. అందుకు కొన్ని సంఘటనలు చూపిస్తాడు అక్కడ, ఇక్కడ చూపించడు. కానీ శారా 95 సంవత్సరాల ప్రాంతంలో గర్భము ధరించింది, అది తెలుసు మరియ తల్లికి. అలాగే సంసోను యొక్క తల్లి కూడా గొడ్రాలే, ఆమె కూడా దేవుని యొక్క కృప అనుగ్రహాల ద్వారా గర్భము ధరించింది. సాముయేలు తల్లి అన్న, ఆమె కూడా గొడ్రాలే, దేవుని యొక్క కృప అనుగ్రహాల ద్వారా ఆమెకు గర్భం. ఎలిజబెతమ్మ చాలా పండు ముసలి, దేవుని యొక్క కృప అనుగ్రహాల ద్వారా. ఇది మరియమ్మ గారు మననం చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఏలైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని గాబ్రియేలు దూత చెప్పాడో, ఆ చెప్పినటువంటి మాటకు మరియమ్మ గారు వెంటనే వీటిని తలంచుకుని ఉండాలి అని నా భావన. అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దీని మూలంగా, ఈ విశ్వాసం మూలంగా మరియ తల్లి దేవుని యొక్క తల్లి అవుతుంది. లేకపోతే దేవుని తల్లి అయ్యేటువంటి అవకాశం లేదు. మరియ తల్లి దేవుని తల్లి ఎట్లా అవుతుంది? ఆమె దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తి.
మనలాగా మీలాగా దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తి మరి తల్లి. కానీ ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభు దాసురాలని విశ్వాసముతో తన సమస్తాన్ని కూడా దేవుని యొక్క చిత్తానికి తలవంచిందో ఆమె సుతుడైన సర్వేశ్వరుని యొక్క తల్లి అయింది. అప్పుడే మనం సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి అని చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పేటువంటి అవకాశం లేదు. ఒకటి వంశక్రమాన్ని బట్టి మరియ తల్లి రాణి అయింది, మరొకటి విశ్వాసము ద్వారా నేను ప్రభు దాసురాలని తలవంచి దేవుని యొక్క చిత్తానికి ఆమె విధేయత చూపించిందో అప్పుడు దేవుని యొక్క తల్లి అయింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి క్రీస్తు రాజు కాబట్టి ఆ రాజరకము నుంచి మరియ తల్లికి రాణి అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. మనకు బైబిల్లో జరిగినటువంటి నూతన నిబంధనలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే, ఒక రోజున యాకోబు యోహాను తల్లి వచ్చి ఇదిగో నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు, రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు నీ కుడి ఎడమల కూర్చునేటువంటి భాగ్యాన్ని నా ఇద్దరు బిడ్డలకు ఇవ్వమంది. కాబట్టి క్రీస్తును రాజుగా ఆమె గుర్తించినటువంటి నేపథ్యము మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే యేసు ప్రభువుని పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు కూడా నీవు రాజువా అని పిలాతు ప్రశ్నిస్తాడు. తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత 4 అక్షరాలు కనబడతాయి. ఏంటవి? మాట చెప్పకముందే మీరు గవా చెప్తారు, ఇప్పుడేం చెప్పట్లేదు, ముందు కూర్చున్నాను. ఏంటది అంటే అర్థం ఏంటి? యూదుల రాజు. కాబట్టి ఎవరు గమనించారు, ఎవరు గుర్తించారు? పిలాతు ఒక రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి యేసు ప్రభును రాజుగా గుర్తించడమే కాకుండా శిలువ మీద ఈ పలకం మీద ఈయన యూదుల రాజు అని చెప్పడం అక్కడ చూస్తాం. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము నూతన వేదములో చదువుకుంటూ వెళితే ముఖ్యంగా మార్కు శుభవార్తలో ఆఖరి వచనాలలో కొన్ని మాటలు చెప్పబడుతున్నాయి. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 31వ వచనంలో కానీ ఏదో ఉంది అక్కడ ఇజ్రాయేలు రాజుకు క్రీస్తును దిగి రానిము, అప్పుడు కానీ మేము విశ్వసింపమని హేళన చేసిరి. 32వ వచనములో వాళ్ళందరూ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఈయన నీవు చాలామందిని రక్షించావు, నిన్ను నీవు రక్షించుకుంటే మేము విశ్వసిస్తాం. ఇతడు ఇతరులను రక్షించనే గాని తనకు తాను రక్షించుకొనలేడాయను అని పలికిరి. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తును దిగిరానిము, అప్పుడు కానీ మేము విశ్వసింపము. కాబట్టి క్రీస్తు శిలువ లోకానికి రక్షణే కాకుండా లోకానికి రాజ్యాధికారాన్ని ఇస్తుంది, అన్ని విధాల రాజ్యాధికారాన్ని ఇస్తుంది. సైతాను మీద విజయాన్ని సాధించి దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే మార్కు శుభవార్తలో తర్వాత 14వ అధ్యాయంలోను 16వ వచనంలోను 16వ అధ్యాయంలోను ఆయన రాజు అని చెప్పబడుతుంది. ఈయన రాజు కాబట్టే మరి తల్లి రాణి, రాజమాత ఈమె, లేకపోతే ఆమె రాణి కాదు. క్రీస్తు రాజు అయ్యాడనేటువంటిది సువిశేషంలో మనకు స్పష్టంగా చెప్పబడ్డాయి. యోహాను శుభవార్తలు అయితే ఈ 20వ అధ్యాయములో చాలా చక్కగా అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మరియ తల్లి యేసు ప్రభువుకి తల్లి కాబట్టి ఆమె రాణి అయ్యింది. ఆ రాణిగా మనలను దీవిస్తూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంది. ఈమె రాణి అనేటువంటి స్పష్టమైనటువంటి విషయం మనకు అపోస్తుల కార్యాలలో కనిపిస్తూ ఉంటుంది, హీబ్రీలకు రాసినటువంటి లేఖలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే పేతురు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ స్పష్టంగా ఎక్కడ మనకు కనిపిస్తుందంటే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలలో మరియ తల్లి ఒక రాజ్ఞి అనేటువంటిది. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు వింటారా లేకపోతే మీరు వచ్చి ఇక్కడ చెప్తారా? స్త్రీ దర్శనం ఇచ్చెను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదపద్మముల కింద ఉండెను, ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల కిరీటము ఉండెను అని అక్కడ చెప్పబడుతుంది.
ఇది చదివితే మీకేమన్నా గుర్తొస్తుందా? మరీ తల్లి దర్శనం ఇస్తుంది. సూర్యుడు, ఆమె వస్త్రాలు. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, సన్ క్లోత్స్. సూర్యుని వస్త్రాలుగా ధరించింది అని మరీ తల్లి గురించి చెప్పబడుతుంది. సూర్యుడు అంటే ఎవరు? వెలుగు. యేసుప్రభు ఎవరు? ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు. వెలుగు అనేటువంటి వస్త్రం చేత ఆమె కప్పబడింది. క్రీస్తు యొక్క మహిమ చేత ఆమె కప్పబడినటువంటి విధానం మనకు అక్కడ చెప్పబడుతుంది. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. సరే, అక్కడ ఒక వేరే మాట ఉంటుంది, మీకు అనవసరం. తర్వాత ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆది కాండములో సుమారు 95 సంవత్సరాల వయసులో యాకోబుకు యోసేపు జన్మిస్తాడు. ఆమె రేచల్ లేక రాహేలుకు జన్మిస్తాడు. తాను ప్రేమించినటువంటి 14 సంవత్సరాలు యూడిగము చేయటం మూలంగా ఈమె భార్య అవుతుంది. ముందు లేయని ఇస్తాడు, మోసం చేసి ఇస్తాడు. తర్వాత రేచల్ లేక రాహేలును వివాహం చేస్తాడు ఆ లాభాను. తర్వాత ప్రేమించాడు కాబట్టి ఈ ప్రేమను బట్టి ఆమెకు యోసేపు జన్మిస్తాడు. యోసేపు జన్మించిన తరువాత కొన్నాళ్లకు మళ్ళా బెంజమీను జన్మిస్తాడు. బెంజమీను జన్మించడం మూలంగా ఆమె చనిపోతుంది. కాబట్టి యోసేపును బెంజమీను చాలా చక్కగా ప్రేమిస్తాడు. యోసేపు అంటే చాలా ఇష్టం కాబట్టి కొత్త కొత్త బట్టలు కుట్టిస్తాడు, చాలా ప్రేమ చూపిస్తాడు. మరి తప్పో ఒప్పో తెలియదు కానీ అలాంటి ప్రేమ చూపించాడు. ఈ ప్రేమ చూపించడం మూలంగా వీడికి యోసేపు కొంచెం మొత్తం మీద చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల మీద ఎక్కువ మోజు ఉంటుంది, ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన చెడిపేస్తారు. ఇది ఆకురోడు అన్నటువంటి ఉద్దేశంతో. నాకు బాగా తెలిసిన ఒక కుటుంబంలో ఆడు 3వ వాడు, ఆడు దరిద్రుడు. 2 అన్నదమ్ములు, అన్నలు బాగానే ఉన్నారు. 3వ వాడికి గారాబం పెంచారు, మేనత్తలు పెట్టారు, తల్లిదండ్రులు పెట్టారు. వాడు మాట వినడు. ఇలాంటి పరిస్థితులు యోసేపునకు వచ్చినాయి. అయితే యోసేపు ఒక 2 కలలు కంటారు. ఏమిటా కలలు? వినుడు, మనము పొలములో పనులు కట్టుచుంటిమి, నేను కట్టిన పన చివాను లేచి నిలువుగా నిలబడెను, మీ పనలేమో దాని చుట్టూను చేరి సాగిలబడినవి అని చెప్పారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నీవేమి మాకు రాజుపై మా మీద పెత్తనం చేయవనని అనుకుందువా అన్నారు. మరొకసారి మరొక కల కన్నాడు. ఏంటది? సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు నమస్కరించను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి జరగవలసినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని యోసేపు ద్వారా ఆది కాండములో చూపిస్తాడు. సూర్యుడు, నక్షత్రాలు, తల్లిదండ్రులు, చంద్రుడు వారికి నమస్కారం చేశారని. మరియ తల్లి యొక్క యోగ్యత ఈ విధంగా ఈ 12వ అధ్యాయము దర్శన గ్రంథంలో మనకు చెప్పబడుతూ ఉంది. అందువలన మనము మరియ తల్లిని రాణిగా అని చెప్పుకుంటూ ఉంటాం. మీ అందరికీ తెలిసినటువంటి రాజ్ఞి ప్రార్థన ఏంటి చెప్పండి? ఐదవ రహస్యం ఏంటది? పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా అభిషేకించబడింది. స్థాపితం అనేటువంటి తెలుగు మాట నా ప్రకారం తప్పు. అభిషేకించబడింది. సరే, ఇంకో ప్రార్థన ఏంటి మీరు చెప్పేటువంటి ప్రార్థన? మరిదల సభ్యులు చెప్పండి. కరెక్టే చెప్పండి. ఏంటి? కృపారసము గల మాతయుండెడు రాజ్ఞి వందనం. కాబట్టి మరియ తల్లిని రాజ్ఞిగా మనం అందరము కూడా గౌరవించాలి. తర్వాత ఇంకా 2 రాజ్ఞులు ఉన్నాయేంటి? మోక్షానికి రాజ్ఞి అనేటువంటిది. ఈ 6వ పాలు పాపు గారు మరియ తల్లిని మరియాలిస్ కుల్తుస్లో ఏం చెప్తారు? చక్కటి మాటలు చెప్తాడు ఆయన. చాలా గొప్ప మాటలు చెప్తాడు. ఎందుకంటే నాకంటే జాన్ పీటర్కి మరియ తల్లి గురించి బాగా తెలుసు. ఆమె అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి మరియ తల్లిని ఈ విధంగా స్త్రీ సభ గౌరవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు ముందుగా చెప్పినట్లుగా యేసుక్రీస్తు లేకపోతే మరియ తల్లి లేదు.
ఆమె ఈ లోకంలో జన్మించాల్సినటువంటి అవసరం లేదు. చాలా రకాలుగా చెప్తారు, నూతన యవని, ఆ యవని, ఈ యవని, మరియ తల్లి గురించి చెప్తూ ఉంటారు. కానీ ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, మరియ తల్లి ఈ అబ్రహాము దావీదు గోత్రం మూలంగా రాణి అనేటువంటి అర్హతను సంపాదించుకుంది. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కని చెప్పడం మూలంగా మనందరికీ తల్లి అయింది, దేవునికి తల్లి అయింది. ఈ ప్రార్థనలు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉంటారు అనుకుంటా. ఈ మాస్టర్ రాలేదు ఈరోజు. గరబండ, మెక్సికో ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటి గురించి ఎవరికైనా తెలుసా? మీకు తెలిసింది ఏంట్రా? మీకు తెలిసింది వేలాంగిని గురించి తెలుసు, అంతేనా? అది కూడా తెలీదా? తెలుసు. మొదల గురించి తెలుసా? లూర్దు మాత గురించి తెలుసా? ఫాతిమా మాత గురించి తెలుసా? మజ్జిగోరి గురించి తెలుసా? తెలీదు. మనకు 3వ శతాబ్దంలోనే, నాకు తెలిసినంత వరకు కేరళ క్రైస్తవులు చెప్పాలి, ఒక చోట 3వ సంవత్సరంలోనే, 3వ శతాబ్దంలోనే మరియ తల్లి యొక్క దర్శనము కేరళలో ఒక ప్రాంతంలో ఇచ్చింది. మామూలుగా గొర్రెలు కాసుకునేవాడుకో ఎవడికో అది అక్కడికే పరిమితమైంది. 16వ శతాబ్దంలో మెక్సికోలో మన గౌదలూపే అని చెప్తూ ఉంటాం, అక్కడ జువాన్ దియోగో అనేటువంటి ఆయనకు దర్శనం ఇచ్చింది. అక్కడ ఈ 2 సత్యాలు మరియమ్మ గారు తెలియచేస్తుంది. నేను ఇదిగో మీకు రాణిని, ఇదిగో నేను సర్వేశ్వరుని యొక్క తల్లిని, నా ద్వారా దేవుడు విశిష్టమైనటువంటి అనుగ్రహాలు మీకు ఇస్తాడు, నా ద్వారా దేవుడు తన సన్నిధిలోనికి మిమ్మల్ని నడిపించుకుంటాడని ఒక విశ్వాస సత్యాన్ని ఆమె ప్రకటించింది. కాబట్టి ప్రియులారా, మరియ తల్లిని ప్రార్థన చేయాలి మనం. మిమ్మల్ని 2 ప్రశ్నలు వేస్తాను, తర్వాత ముగిస్తాను. మీరు ఆదివారం గుడికి వెళ్తున్నారా? అందరూ వెళ్తున్నారా? నిజం చెప్పండి. అవకాశం ఉన్నప్పుడే వెళ్తున్నారా? వెళ్ళాలి. ఈ వారం రోజులు దగ్గర ఎన్ని వేల పూజలు చదివారో నాకు తెలియదు. పూజలు పెట్టించే వాళ్ళు గుడికి వెళ్తున్నారా ఆదివారం? అంటే వెళ్ళట్లేదు. ఎవరి కోసమో పూజలు పెట్టిస్తున్నారు. పూజలు పెట్టిస్తే సరిపోదు, దగ్గర ఒక అరగంట పైన చదువుతున్నాడు ఆ ఫాదరు. కానీ పూజకి వెళ్ళకోకుండా పూజలు పెట్టిస్తే దాని ప్రయోజనం సగమే వస్తుంది అనుకుంటా నేను. ఒకవేళ ఇక్కడ వేదాంత పండితులు ఉన్నారు, తప్పేమో తెలియదు, కానీ పూజకు వెళ్ళాలి. చక్కగా మీరు జపమాల చెప్పుకుంటూ హడావడిగా వస్తున్నారు భక్తిగా. రోజు జపమాలు చెప్తున్నారా? చెప్పట్లేదు? నిజంగా మరీ తల్లి ముందు అబద్ధం ఆడకూడదు. చెప్పకపోతే చెప్పడం లేదని చెప్పకపోతే చెప్పడం లేదని చెప్తే మరీ తల్లి చెప్పేటట్లుగా మిమ్మల్ని దీవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మరీ తల్లికి జపమాల ద్వారా, మరీ తల్లి ద్వారా దేవుని దీవెనలు పొందాలి. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి. నా వ్యక్తిగతంగా కుటుంబము చక్కగా ఉంటే సమాజం చక్కగా ఉంటుంది. కుటుంబం చక్కగా లేకపోతే సమాజం బాగుండదు. తగాదా ఎందుకు వస్తుంది? కుటుంబాల మధ్య తగాదా ఎందుకు వస్తుంది? కుటుంబంలో విశ్వాస జీవితం సన్నగిలవడం మూలంగా. కాబట్టి ఇంత శ్రమతో, వ్యయ ప్రయాసలతో వచ్చేటువంటి మీరు చిన్న విశ్వాస సంబంధమైనటువంటి ప్రతిరోజు తూచా తప్పుకోకుండా జపమాలు చెప్పండి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు వెళ్ళలేరు, కానీ ప్రతి ఆదివారం పూజకి వెళ్ళండి. భక్తిగా పాలు పంచుకోండి. మిమ్మల్ని చూసి గురువులు సిద్ధపడి వస్తారు. మీరు పూజకి రాకపోతే గురువులు కూడా సిద్ధపడరు. అప్పుడు క్వాలిటీ ఏముండదు, మీకు క్వాలిటీ ఉండదు, మాకు క్వాలిటీ ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల మాత ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. నాకు ఈ 8-9 రోజుల్లో జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ లూథరన్ పాస్టర్ గారు తల్లిని దర్శించుకోవాలి రావడం నాకు గొప్ప అద్భుతం. ఆ తల్లి ద్వారా మనమందరం కూడా కలిసిపోతే ఇంకా గొప్ప అద్భుతం. ఆమె ద్వారా శాంతి, శ్రేయస్సు, ప్రేమ, దీవెనలు లభించబడతాయి. కాబట్టి ఆ తల్లి మనందరినీ ఆశీర్వదించాలని, మనందరం కూడా విశ్వాస ప్రయాణములో ముందుకు వెళ్ళాలని, మరి ఈ జూబిలీ సంవత్సరములో ఆ సిలువను ముందు పెట్టుకుని
వెళుతూ మన పరిధిలో ఇదిగో నేను ప్రభు యొక్క బిడ్డను, ప్రభు యొక్క దాసుడను, దాసురాలనని ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కృప మరి తల్లి ద్వారా మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. అర్పణ గీతికి పాడండి. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. సారిగా పమాగరిరిసా గరిసా పరిసా గమ పాస నీద పామ పాం గమ పా నిద పాం. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొందియున్నా దీవెనలను ధ్యానించును. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొందియున్నా దీవెనలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సారిగా పమాగరిరిసా పరిసా గరిసా గమ పాస నీద పామ పాం గమ పా నిద పాం. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించే దాతృత్వ గుణముతో. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించే దాతృత్వ గుణముతో. దైవరాజనీతిని వెదకే విశ్వాసిగా, దైవరాజనీతిని వెదకే విశ్వాసిగా, ధనధాన్యములలో పదో పాలు ప్రభుకివ్వు, ధనధాన్యములలో పదో పాలు ప్రభుకివ్వు. దృఢమైన విశ్వాసము, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలె ఫలించును దేవునిలో. దృఢమైన విశ్వాసము, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలె ఫలించుము దేవునిలో. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సారిగా పమాగరిరిసా పరిసా గరిసా పామ పాస నీద పామ పాం గమ పా నిద పాం. దాహమని యేసయ్య సిలువలో వ్రేలాడుచు, దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. దాహమని యేసయ్య సిలువలో వేలాడుచు,
దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. ధారపోసే ప్రాణమును క్రయధనముగా నీ కొరకే, ధారపోసే ప్రాణమును క్రయధనముగా నీ కొరకే. ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు, ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు. దృఢమైన విశ్వాసము నమ్మకము ప్రేమతో ద్రాక్షాతీగ వలె ఫలించుము దేవునిలో. దృఢమైన విశ్వాసము నమ్మకము ప్రేమతో ద్రాక్షాతీగ వలె ఫలించుము దేవునిలో. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునటులా ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మను సమస్త సృష్టికి రాజ్ఞిగా స్మరించుకొనుచు ఈ తరుణములో ఈ మా కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. శిలువపై అవలక్షణము లేని బలి వస్తువుగా సమర్పించుకొనిన క్రీస్తు మనుష్యావతారము ద్వారా మేము ఉత్సాహితులమై మీకు మొరపెట్టుకొనుచున్నాము. కృపతో అనుగ్రహించండి, మాకు ఆధ్యాత్మికమైన బలమును దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనగా మీరు న్యాయవంతుడవు, దయామయుడవు. నీవు గర్వాత్ములను విచ్ఛిన్నము గావించి కృంగిపోయిన హృదయములను పైకి లేవదీతువు. కుమారుడు అనుగవతో తనను తాను తగ్గించుకొని మరణమునకు అంగీకరించినప్పుడు మీరు అతనికి గౌరవ మహిమల కిరీటమును ధరింపచేసితిరి. ఆయనను మీ కుడి ప్రక్కన ఆసీనును గావించితిరి. ఆయనను రారాజుగాను ప్రభువులకు ప్రభువుగాను నియమించితిరి. మీ దీన దాసురాలైన పరిశుద్ధ కన్యమరియమ్మ తన కుమారుని పరాభమునకు గురి చేసిన శిలువ శ్రమల మరణమును సహనముతో భరించినది. మీరు ఆమెను సకల దేవతల గాయక బృందము కంటేను హెచ్చించితిరి. మీ కుమారునితో పాటు ఆమెను ఆయన మహిమ పాలన చేయ చిత్తగించితిరి. సకల సృష్టికి రానియును వరప్రసాద ఉపకారియును అయిన ఆమె మా కొరకు విజ్ఞాపనము చేయ సమ్మతించితిరి. కావున సకల దూతలతో కలిసి మీ నామమును నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా హోసానా హోసానా హల్లెలూయా హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా.
పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండియున్నవి. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండియున్నది. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా 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 హోసానా. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా 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 హోసానా. సాధ్యమైనంత వరకు చేతులు జోడించుకొని ముఖ్యంగా మీ కుటుంబాలను ఆ ప్రభువునకు సమర్పణ చేయండి. ఈ కానుకలు ప్రభు యొక్క శరీరంగా రక్తంగా, నిజమైన శరీరము రక్తంగా ప్రభు అభిషేకిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ కుటుంబాలను దేవుడు ఈ సమయంలో అభిషేకించాలని మీ బాధలను బరువును తల్లి ద్వారా దేవునికి సమర్పణ చేయండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షరోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా నిష్కలంక కన్యను దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పునీత యేసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చే మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సంకమున చేరియున్న ఈ ప్రజల మలువలను ఆలకింపుము. దయగల తండ్రి, నదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ మా గుణదల మాత పుణ్యక్షేత్రము కోసం శ్రమించి మరణించినటువంటి పీఠాధిపతులను, గురువులను మరియు సామాన్య క్రైస్తవులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు వారు మాత్రమే భగవంతుని తండ్రి అని పిలవమని నేర్పించారు. ఆయన మళ్ళా మరియమ్మను తల్లి అని పిలవమన్నారు. కాబట్టి మనం తండ్రి తల్లి కలిగి ఉన్నవాళ్ళం. ఎవరైనా అనాథులుగా ఉంటే ఒకసారి ధ్యానించండి. అనాథులుగా ఉన్నటువంటి వాడు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. కాబట్టి మనం ఈ పరలోక ప్రార్థన భక్తిగా చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారాన్ని కీడల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్య ఉన్నవారు, లోకాంత్యము వరకు సర్వదా మనతో ఉండు ప్రభువు, మనకు జీవాహారమైన ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనము ధన్యులము. నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దీబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదంను లోకొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకునడానికి గురువుల దగ్గరికి రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. దయచేసి ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి వారు దివ్య సప్రసాదం తీసుకోకూడదు.
గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రాని. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. సత్యవాకుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. సత్యవాకుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు.
అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందును. అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. మోక్షధాముని విందు మహనీయునితో పొందు. మోక్షధాముని విందు మహనీయునితో పొందు. సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు. సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముక. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుక. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగున రండి. ప్రీతితో లోకొనగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. దయచేసి ఎవరు మాట్లాడకుండా దివస ప్రసాదనాథుని మన హృదయంలో ఆహ్వానించుకున్నాము కావున నిశ్శబ్దముగా ఆ ప్రభువుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువును స్వీకరించిన మీరందరూ మౌనంగా ఏ విధంగా మరియమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థించిందో మాట్లాడిందో ప్రభుతో మాట్లాడండి. కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఆ గృహ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. షెడ్ కింద ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించుదును గాక. గుణదల లూర్దు మాత పేరిట ప్రార్థన అందరూ చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు, సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో
సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము క్రీస్తులకు సహాయ మాత దయగల తల్లి మమ్ములను కరుణించగా గుణదలలో వెంచేసి ఉన్న మాత మా విన్నపములను నిన్నోదరించుము తల్లి ఈ నవదిన జపములో మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము అందరము నిశ్శబ్దంగా మౌనంగా మన యొక్క మనవులను తలంపులను కోరికలను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత గుణదల మాత నేను దీనత వినయము విరక్తత్వము దారిద్ర్యము దైవ ప్రేమ మొన్నగ పుణ్యములను అభ్యసించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడము నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యండి అపాయములలో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము సంశయములలో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము నేను యేసునాథునితో చేరి మీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును నా అవసాన కాలములో సహాయపడి మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము అత్యంత దయారూపి అయిన గుణదల మాత మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని మేమెరుగుదము కన్నికల రాజ్ఞి దయారసముల తల్లి ఇట్టి నమ్మికతోనే ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను మనుష్యోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినగోరుచున్నాము. ఆమేన్. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, స్వర్గీయ భోజన సంస్కారమును స్వీకరించి సవినయముగా మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మను గౌరవప్రదముగా స్మరించుచు
ఆనందించుచున్నాము. మేము ఒకనాడు శాశ్వతమైన పరలోక విందులో పాలు పంచుకున్న అర్హతను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ 2 నిమిషాలు కూర్చోండి. గొనదల లూర్దుమాత మహోత్సవములు ఈ 9వ నవదిన దివ్య బలి పూజను మనందరి కోసం సమర్పించినటువంటి గురువులు మోన్సినోర్ మువ్వల ప్రసాద్ గారు, మన మేత్రాసన వికార్ జనరల్, సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ గురువులు మనందరి కోసం ఈ పూజా బలిని అర్పించినందుకు మన యొక్క కరతాధ్వనులతో వారిని ప్రత్యేకంగా అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ గారిని సన్మానించడానికి మన మధ్యకు ఎర్రమల్ల మరియన్న మాస్టర్ గారి కుటుంబం విచ్చేసి ఉన్నారు. మోన్సినోర్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తుంటున్నాం. మరియన్న మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులతో మన మోన్సినోర్ ఫాదర్ గారిని సన్మానిస్తుండగా అందరం కూడా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దిగువ భాగం ఉన్నటువంటి గురువుల యొక్క స్మృతి వనాన్ని కూడా పుష్పాలంకారంతో అలంకరించినటువంటి కుటుంబం కూడా మాస్టర్ గారి కుటుంబమే. వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ నవదిన జపమాల్లో ఇది అందరూ కూడా చివరి రోజు అని అనుకుంటాం. కానీ మనందరము కూడా 100 సంవత్సరాల పాటు గుణదల లూర్దుమాత మహోత్సవాలను పురస్కరించుకొని 2వ శతాబ్దంలోనికి దిగ్విజయంగా ఈ దివ్యబలి పూజ ద్వారా కొత్త అడుగు వేసినందుకు మనందరి తరపున, మన మేత్రానుల తరపున, ఇక్కడ విచారణ గురువు రెక్టర్ అయినటువంటి ఏలేటి విలియం జీరాజ్ ఫాదర్ గారి తరపున ప్రత్యేకంగా మన మోన్సినోర్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ఇక పూజా బలిలో భక్తి గీతాలతో ఈ దైవార్చన నడిపించినటువంటి ముస్తాబాద్ విచారణ గాయక బృందానికి, వారి యొక్క విచారణ గురువులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ పూజలో పాల్గొన్నటువంటి విచారణలు కేసరబల్లి విచారణ, ముస్తాబాద్ విచారణ, సెయింట్ పాల్స్ కథీడ్రల్ వారి యొక్క విచారణ గురువులకు, సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పీఠాన్ని చక్కగా అలంకరించినటువంటి ఆరోగ్యమాత అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క మోన్సినోర్ గారిని సన్మానించడానికి లింగంపల్లి ఫ్రాన్సిస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా చక్కగా ఈ 9 రోజులు వచ్చినందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, మరి తన యొక్క ప్రార్థన. నిలబడండి. ఇవి నవదిన ప్రార్థనలు అనగా సిద్ధపాటు దినాలు. రేపటి నుంచి అసలు పండుగ కాబట్టి ఉదయం 6:30 గంటలకల్లా పూజకి రావాలి. 50 సంవత్సరాలు పైబడి మన విజయవాడ మేత్రాసనంలో పనిచేసినటువంటి ఫాదర్ పీకే జోసఫ్ గారు మేత్రాసనం తరపున, మేత్రాసనం కొరకు మనతో కలిసి పూజను అర్పిస్తారు. మనము మన మేత్రానులు, గురువులు ఒకలాంటి కృతజ్ఞతా భావాన్ని కూడా ఆయనకు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మన మేత్రానులు, విచారణ రెక్టరు, విచారణకర్తలు జయరాజు గారు, అలాగే అందరి గురువులందరి తరపున
మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను. గాడ్ బ్లెస్ యూ. దయతో గమనించండి, రేపు ఉదయం నుంచి 11వ తారీఖు వరకు మన యొక్క దేవాలయంలో ఉదయం పూజలు ఉండవు. అన్నీ కూడా మన యొక్క బోర్డింగ్ స్టేజ్ మీదే పూజలు జరుగుతాయి కాబట్టి ఆ పూజా బలిలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. జై జైలు దేవుని తల్లికి వందనాలు, లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు, గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు, అకళంక మాతకు హారతులు, లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు. క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, ప్రార్థించు తల్లి దీవించు మమ్ము, ప్రార్థించు తల్లి దీవించు మమ్ము, యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి, లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు, లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు, గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు, అకళంక మాతకు హారతులు,